అయితే ఈ బాహుబలి కాన్సెప్ట్ మాత్రం రాజసాబ్లో కూడా ఫాలో అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజసాబ్లో కూడా గత కొంతకాలంగా మనం చూసుకున్నైతే టాలీవుడ్లో పార్ట్ 1, పార్ట్ 2 ట్రెండ్ అనేది నడుస్తూ వస్తుంది. అయితే ఇది గత 10 సంవత్సరాల ముందు స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి వచ్చిన తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 అనే కాన్సెప్ట్ మొదలైంది. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2గా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ బాహుబలి కాన్సెప్ట్ మాత్రం రాజసాబ్లో కూడా ఫాలో అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజసాబ్ కూడా పార్ట్ 1, పార్ట్ 2గా రిలీజ్ అవుతుందని దర్శకుడు మారుతి హింట్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని కన్ఫర్మ్ చేస్తూ నిర్మాత కూడా పార్ట్ 1, పార్ట్ 2గా రాజసాబ్ రిలీజ్ అవుతుందని ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పార్ట్ 1, పార్ట్ 2 కాన్సెప్ట్ అనేది ప్రభాస్ దగ్గర నుంచే మనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి నుంచి చూసుకుంటే ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పార్ట్ 1, పార్ట్ 2గానే రిలీజ్ అవుతున్నాయి. మనం రిలీజ్ అయిన సలార్ నుంచి ప్రతి ఒక్కటి పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రభాస్ నెక్స్ట్ లైన్ అప్ కూడా అసలు మామూలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సందీప్ వంగతో స్పిరిట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే కల్కి 2 కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటే ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అవడం, భారీ బడ్జెట్ సినిమాలు అవడం వల్ల ఆ మూవీలో కంటెంట్ ఉండడం, ఆ స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ ఏ సినిమా తీసినా అది ఎలా ఉన్నా సింపుల్లో చూసుకుంటే 500 కోట్లు ఈజీగా దాటుతుంది. ఎందుకంటే మూవీతో సంబంధం లేకుండా 500 కోట్లు అనేది దాటుతుంది. అయితే మూవీ అనేది ఆ మౌత్ టాక్ అనేది బాగుంటే ఇంకా చెప్పుకునే అవసరం లేదు. ఎందుకంటే ఏ హీరోకి సాధ్యం కానట్టు ప్రభాస్ మాత్రం సింపుల్గా 500 కోట్ల నుంచి 1000 కోట్లు సింపుల్గా కొడుతున్నాడు. అయితే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందంటే పాన్ ఇండియా స్థాయిలో ఇంకే హీరోకి వెళ్ళేంత క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుంది రాజసాబ్ పార్ట్ 2 కూడా మీరు చూడాలనుకుంటున్నారా? పార్ట్ 1, పార్ట్ 2 రావడం వల్ల మీరు ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా ప్రేక్షకుల్లో మీరు కామెంట్ చేయండి. అయితే నాకైతే స్టోరీ బాగుంటే పార్ట్ 1, పార్ట్ 2 రెండూ చూస్తారు. రాజసాబ్ అనేది హర్రర్ కామెడీగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్ హర్రర్ మూవీ చేయలేదు, అలాగే కామెడీ మూవీస్ కూడా చేయలేదు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటివరకు మాస్ మూవీస్ అన్ని చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాజసాబ్ కూడా ఒక హర్రర్ మూవీ విత్ కామెడీతో రావడం జరుగుతుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్తో కామెడీ ఎలా ఉంటుంది అనేది మనం చాలా చెప్పుకోలేము. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్ ఎక్కువ కామెడీ మూవీస్ చేయలేదు. అయితే ఈ కామెడీ మూవీస్ కోసం ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో కూడా చెప్పుకోలేము. అయితే ఈ రాజసాబ్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.